హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు లెగటంతోనే ఎండ వచ్చిందండి. కాసేపు అయితే ఎండ కూర్చున్నాను, ఎందుకంటే నాకు కొంచెం D3 విటమిన్ చాలా తక్కువగా ఉందని చెప్పారు. సో 2 రోజులు అవుతుందండి ఎండ చూడక. ఈరోజు అయితే వచ్చిందనమాట. సో ఒక అరగంట అయితే కూర్చున్నాను. కాకపోతే కూర్చునేదలకి కళ్ళ మీద బాగా తగిలేస్తుంది అనమాట ఎండ. సో ఎట్లయితే ఏమి మళ్ళీ ఎండ పోతే రాదు, మళ్ళీ వర్షం పడుతుంది అని చెప్పి కాసేపు అయితే ఎండలో అయితే కూర్చున్నాను. ఈలోగా ఏంటంటే పిల్లలు మంచిగా రెడీ అయ్యి బయట బాబుతో అయితే ఆడుకుంటున్నారు. ఇవాళ ఆ బాబుకి కొంచెం కాలు పెయిన్ ఉందని వెళ్ళలేదు. నేను ఈ గ్యాప్లో ఫ్రెష్ అయితే వచ్చేసి దేవునికి అయితే ముందు దీపం అయితే పెట్టేసుకుంటున్నానండి. శ్రావణ మాసం మొదలైపోయింది కదా, ఇంకా అంటే మాకు బేసిక్గానే డైలీ నిత్య దీపారాజన అయితే ఉంది. సో ఇక ఈ ఉన్న రోజులు కుదిరిన రోజులు కొంచెం స్పెషల్గా అయితే చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఉన్నంతలో. సో దేవుడికి అయితే మంచిగా పూలు పెట్టి నైవేద్యం వచ్చేసి దానిమ్మకాయ అయితే ఉందండి. దానిమ్మకాయలు అయితే పెట్టేసి ధూపం వెలిగించుకొని దేవుళ్ళందరికీ హారతి అయితే ఇచ్చేసుకుంటున్నానండి ఇక్కడ. సో ఈరోజు అయితే టిఫిన్లోకి లంచ్లోకి ఒకే అయిపోయిందనమాట. సో మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని హారతి అయితే తీసేసుకొని పిల్లల్ని అయితే ముందు స్కూల్కి పంపించానండి. ఈరోజు లంచ్లోకి టిఫిన్లోకి ఒకటే అన్నాను కదా, సో నిమ్మకాయ పులిహార అయితే చేశానన్నమాట. సో ఇంకా అదే లంచ్ బాక్స్ అయిపోయింది. పిల్లలు కూడా తినేసి అయితే వెళ్ళిపోయారు. నేను కూడా ఇంకా పూజ చేసుకున్నాను కదా, పూజ చేసుకున్న తర్వాత ఏంటంటే నేను కూడా చక్కగా నిమ్మకాయ పులిహార అయితే పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను నిమ్మకాయ పులిహార ఎలా చేస్తారో మీకు తెలుసు, మామిడికాయ పులిహార ఎలా చేస్తానో మీకు తెలుసు కదా. సో అందుకని చెప్పి నేనైతే షేర్ చేసుకోలేదు. సో పూజ అయితే చేసుకొని వచ్చి చక్కగా కూర్చొని అయితే తింటున్నాను. మా వారు ఏంటంటే ఫోన్ చూసుకుంటూ ఉన్నారు, ఆయన కూడా తినేశారు. తర్వాత ఏంటంటే లేచిన తర్వాత బయటికైతే వెళ్ళామండి, తీసుకొని వెళ్ళారు. చిన్న షాపింగ్ అయితే ఉందన్నమాట. సో ఊరైతే వెళ్తున్నాము. సో దానికి తోడు బట్టలు తీసుకుందామని చెప్పి ఆర్ఎస్కి అయితే వెళ్ళిపోయాం. మాకు దగ్గరలో ఆర్ఎస్ఏ ఉంటుందండి. సో ఇంకా మాట్లాడితే అక్కడికే వెళ్తాం. ఇంకే షాప్కి అయితే నేను ప్రిఫర్ చేయను. సో అక్కడే తీసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ డైలీ వేర్ శారీస్, ఆఫర్ శారీస్, పట్టు చీరలు, గోల్డ్ జ్యువెలరీ అంతా ఈ ఫ్లోర్లో అయితే ఉందండి. సో నేను కిడ్స్ వేర్కి అయితే వెళ్ళిపోయాను. సో కిడ్స్ వేర్లో ఏంటంటే చూడండి అసలు ఎంత బాగున్నాయో. దేవుడు నాకు ఆడపిల్ల లేదండి, లేకపోతేనా మంత్లీ ఖచ్చితంగా మా వారిని తీసుకొని బట్టల షాప్కి దూరేదాన్నేమో. సో నాకైతే చిన్న పిల్లల బట్టలు ఇంకంత ముద్దుగా ఉన్నాయో కదా, ఆడపిల్లల బట్టలకు అసలు కొదవే ఉండదు. సో ఇక్కడైతే నా మేనకోడలకైతే ఒక డ్రెస్ తీసుకున్నాను. సో ఇంకా ఇక్కడికి వచ్చేసి బాబుకి కూడా ఒక షర్ట్స్ తీసుకుందామని చెప్పి జెంట్స్ పిల్లల కౌంటర్కి అయితే వెళ్ళిపోయి పెద్ద బాబుకి చిన్న బాబుకి చెరొక షర్ట్ అయితే తీసుకొని వచ్చేసామండి. షర్ట్ అయితే తీసుకొని వచ్చి లంచ్ చేసేసాము. ఇంకా పులిహారే ఉందన్నాను కదా. సో కాసేపు అనుకొని లేచిన తర్వాత ఏంటంటే ఛాయ్ అయితే పెట్టేసుకుంటున్నానండి. విపరీతంగా తలనొప్పి అయితే వస్తుందన్నమాట. సో ఛాయ్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో షాపింగ్ మాల్లో నేను ఏం తీసుకొచ్చాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తానండి. సో ముందే చూపిస్తే సర్ప్రైజ్ రివీల్ అయిపోతుంది కదా. సో ఇక్కడైతే ఇంకా ఛాయ్ అయితే పెట్టేసుకున్నాను, బౌల్స్ అన్నీ కడిగేసుకున్నాను. సో ఛాయ్ కూడా ముందైతే డికాషన్ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి పాలైతే పోసేసుకుంటున్నాను. చాలామంది కలిపి పెట్టేసుకుంటారు. ఇలా పెట్టుకుంటే ఏంటంటే టీ పొడి మంచిగా అవుతుంది, పాలు పోసిన వెంటనే కలుస్తుంది అనమాట. కలిపి పెట్టేసుకుంటే ఒక్కొక్కసారి పాలు ఇరిగిపోయే అవకాశం కూడా ఉంది. సో నేనైతే ఇలా కాసుకుంటానమాట. సో టీ అయితే పెట్టేసుకొని చక్కగా చాయ్ బిస్కెట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే మీకు చూపించడానికి నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను. సో నేను మా వారైతే ఈరోజు చాయ్ తాగుతున్నాం. ఈ మధ్య ఈ చాయ్ గ్లాసెస్లో అయితే తాగుతున్నామండి. బాగున్నాయి, కొంచెం చాయ్ కూడా ఎక్కువే పడుతున్నాయి అనుకోండి. సో మా వారు కూడా లేచి ఇంకా ఆయన ఫోన్ చూస్తూ ఉన్నారు. ఇంకా ఆయనకైతే చాయ్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఇంకా నేనే గ్లాస్ పట్టుకుంటూ ఆయన బిస్కెట్స్ నంచుకుంటూ తిన్నారనమాట. సో నేను మీకు చెప్పాను కదా, డైలీ
డైలీ కాకపోయినా రోజులో ఒక్కసారైనా సరే ఇద్దరం అలా టీ తాగుతూ కానీ టిఫిన్ తింటూ కానీ లేదా టీవీ చూస్తూ కానీ ఒక్క 10 నిమిషాలన్నా టైం స్పెండ్ చేస్తూ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ లేకపోతే ఫోన్ కానీ టీవీ కానీ ఇద్దరం కలిసి చూస్తూ అలా టైం స్పెండ్ చేస్తామన్నమాట. మేమైతే మాత్రం అలా టైం స్పెండ్ చేయటం వల్ల మనకు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. మనతో కూడా మన పార్ట్నరు టైం స్పెండ్ చేస్తున్నారని ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే ఛాయ్ తాగేసానండి. ఇంకా లంచ్లోకి వచ్చేసి చపాతీ అయితే చేసేసుకున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు అయితే రేపు మార్నింగ్కి ముందుగానే ఒలిసి పెట్టుకున్నాను అనమాట. సో చూడటానికి పైన బాగానే కనిపిస్తున్నాయి కానీ లోపల చాలా పప్పు పోయినాయి అండి. పప్పు పోయింది, పైన కూడా ఖరాబ్ అయిపోయిందనమాట. సో ఈ చిక్కుడుకాయలు, క్యారెట్, దొండకాయలు, బెండకాయలు ఇవన్నీ ఏంటంటే ముందు రోజే మనం కట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి ఏంటంటే టైం సేవ్ అవుతుందన్నమాట. సో నేనేంటంటే ఏదైనా సరే ఇలాంటివి చేసేటప్పుడు ముందు రోజే అన్నీ కట్ చేసి పెట్టుకుంటా, లేకపోతే తుంచి అయితే పెట్టేసుకుంటా అనమాట. చిక్కుడుకాయలు అనేది పీచు తీసుకోవాలి కదా, సో అందుకని. సో ఇక్కడైతే అన్నీ ఒలుసుకుంటున్నానండి. కొన్ని పోయినాయి, చాలా వరకు పోయినాయి. ఏదో సామెత ఉంటుంది కదా, మేడిపండు చూడు మేలుమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టు, ఆ సామెతలో అన్నట్టు అన్నీ పురుగులేనండి. పైన ఏమో నల్లగా ఉన్నాయి. సో ఆ పురుగులన్నీ తీయంగా తొక్క అయితే అది మిగిలిందనమాట. సో పప్పులు అయితే ఇవైతే ఉన్నాయి. సో చూడండి, ఒక ఎత్తు ఫ్రైకి అయితే సరిపోతుంది అనమాట. సో చిక్కుడుకాయలు అయితే ఇవే అయినాయి అనమాట. సో ఇవన్నీ ఒక పక్కన అయితే పెట్టేసుకొని ఇంకా నేనేంటంటే ఇక్కడ ఇవాళ ఉప్మా అయితే చేసుకోనండి. బావ ఏంటంటే పిల్లలు చపాతీ తిన్నారు. సో మా ఆయన ఏంటంటే నాకు ఉప్మా చేయమంటే కొంచెం ఆయన వరకే ఉప్మా చేశాను. ఇంకా సామాన్లు అన్నీ కడిగేయాలన్నమాట. పూజ సామాన్లు కూడా పక్కన పెట్టేసుకున్నాను. అవి కూడా కడిగేసి నైట్ పెట్టేసుకుంటాను. ఈలోగా మజ్జిగ అయితే చేస్తున్నానండి, పిల్లలకి మజ్జిగ ఇవ్వడానికి. సో పల్సగా అయితే మజ్జిగ చేశాను. వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉంటుంది. మజ్జిగ అయితే తాగట్లేదు అసలు, కానీ బలవంతంగానే తాగించాలి, వేడి చేస్తుంది కదా. సో అయితే పల్సగా చేసి మజ్జిగ అయితే ఇచ్చేసాను. వాళ్ళు తాగేసి పనుకుని పోయారనమాట. సో ఇక్కడ ఏంటంటే బావ ఉప్మా కాసేపు ఆగి తింటానన్నారు. ఇంకా అది అక్కడ పెట్టేసి మిగిలిన సామాన్లన్నీ అయితే మంచిగా కడిగేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ మా వారు తినేదాకా నేను ఉండాలంటే నాకు లేట్ అయిపోతుంది. సో కావాలైతే ఆ బాండి ఒక్కటే రేపు కడుగుదాము, ప్రస్తుతానికైతే ఇవన్నీ వాష్ చేసేద్దామని చెప్పి అన్నీ శుభ్రంగా కడిగి అక్కడ పెట్టేసుకుంటున్నా. ఈయన ఏంటంటే లైట్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేస్తూ ఉన్నారు. సో సామాన్లన్నీ చక్కగా కడిగేసి పక్కన పెట్టేసుకొని రేపు ఎర్లీ మార్నింగ్కి మళ్ళీ పూజ చేసుకుంటాను కదా, నాకు 2 సెట్స్ ఉన్నాయి అన్నమాట. సో ముందు రోజే కడిగేసుకుంటా, ఒకవేళ నీసు తింటే మాత్రం టచ్ అయినా అనమాట. సో ఇక్కడ ఏంటంటే చక్కగా కడిగేసుకుంటున్నాను. ఇంకా ఆన్ అండ్ ఆఫ్ ఆట ఆడుతున్నాడని చెప్పి ఇంకా నేను అడుగుతున్నా, ఏం చేస్తున్నారు మీరు అంటే, ఏం లేదు లైట్ పని చేస్తుందా లేదా అని చూస్తున్నాను అన్నారు. సో ఇక్కడైతే చూడండి, మళ్ళీ జూమ్ చేశారు, మళ్ళీ వెనక్కి వెళ్ళారు. సో పూజ సామాన్లు అయితే తక్కువే ఉన్నాయిలేండి. ఇంకా పంచపాత్ర, రాగి చొమ్మ ఏంటంటే రోజు మార్చి రోజు అలా కడుగుతానని చెప్పాను కదా. సో అందుకని చెప్పి ఓన్లీ కుందుల వరకే వాష్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో మీరు కూడా ఇంతే డైలీ వాష్ చేస్తూ ఉంటారా? అలా చేసుకుంటే మంచిదండి. సో మన పూజకు కూడా ఒక వాల్యూ అనేది వస్తుంది, విలువ అనేది ఉంటుందన్నమాట. మనం నిత్య చేసే వాళ్ళకి పట్టింపు ఉండదు అంటారు, కానీ పూజకు అనేది కడగకుండా పూజ చేస్తే ఆ పూజకు అనేది విలువ ఉండదంట. సో యాక్చువల్లీ ఫస్ట్లో నాకు తెలియదు, కాకపోతే అలాగే చేసేదాన్ని. ఈ మధ్య కొంచెం అన్నీ కొన్ని తెలుస్తున్నాయి అన్నమాట. సో తెలిసినంత వరకు పాటించడానికైతే ప్రయత్నిస్తున్నాను. ఎప్పుడన్నా కడగలేదు అనుకున్నప్పుడు ఏంటంటే పువ్వుతోనే తుడిచేసి పక్కన పెడతానన్నమాట. సో ఇంకేంటంటే రేపు మార్నింగ్కి పెసలు అయితే నానబెట్టుకుంటున్నానండి ఇక్కడ. సో కొంచెం పెసలు, కొంచెం బియ్యం అయితే నానబెట్టుకున్నాను. రేపైతే టిఫిన్ పెసరట్టు అనమాట. సో ఇదేనండి బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి, బాయ్ బాయ్.
మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.